అందరికీ నమస్కారం అండి. నేను మీ పవన్ కుమార్ శర్మ. చోటా చార్ ధామ్ యాత్రలో ఈ రోజు మనం కేదార్నాథుని దర్శించడానికి కేదార్నాథ్ ట్రెక్ చేయబోతున్నాం. ఈ ట్రెక్ మనకి 16 కిలోమీటర్లు ఉన్నట్టుగా అక్కడ బోర్డుల మీద చూపిస్తుంది, కానీ వాస్తవానికి 24 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ట్రెక్ లో ఎత్తుపల్లాలు ఎన్ని ఉన్నా గానీ వాతావరణం విసిరేటువంటి సవాళ్లను ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ క్షణంలో వర్షం, మరుక్షణంలో ఎండ, ఇంకొంచెం దూరం వెళ్ళాక మంచు, అనేకమైనటువంటి ప్రకృతి రమణీయమైనటువంటి దృశ్యాలను దర్శిస్తూ కేదారనాథుని వైపుకి నడవాల్సి ఉంటుంది. ఈ నడక మార్గం మన సహనాన్ని ఖచ్చితంగా అయితే పరీక్షిస్తుంది. ఆత్మావలోకనం చేసుకోవడానికి, భగవత్ చింతన చేయడానికి ఈ మార్గం మనకి అత్యంత ఉత్తమమైనటువంటి మార్గం. అలా అడుగులో అడుగు వేస్తూ హర హర మహాదేవ అంటూ కేదారనాథుని దర్శనానికైతే చేరుకున్నాం. కేదారం అంటే స్వర్గం అని అర్థం. స్వర్గానికి ఈశ్వరుడు కేదారేశ్వరుడు. నిజమే కదా. భూతల స్వర్గమైనటువంటి ఈ హిమాలయ పర్వతాల్లో ఆ పరమేశ్వరుణ్ణి దర్శించడం అంటే కైలాసంలో పరమశివుణ్ణి ప్రత్యక్షంగా చూసినట్టే. హర హర మహాదేవ.